వెల్కమ్ టు విలేజ్ కుకింగ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మనం చక్కగా చేపల పులుసు పెట్టుకుందామండి. ఈ చేపల పులుసు చాలా బాగుంటుంది. మనం ముందుగా 1 కప్పు కొబ్బరి నూనె వేసుకున్నానండి. దీంట్లో కొంచెం ఎక్కువే పడుతుంది పులుసు కాబట్టి. తర్వాత 2 ఉల్లిపాయలు సన్నగా తరిగినవి మనం దోరగా వేయించుకుందాము. 1 టమాటా, ఒక 6-7 పచ్చిమిరపలు అయితే సరిపోతాయండి దీంట్లో. ఎందుకంటే మనం చింతపండు పులుసు కూడా వేసుకున్నాము. దోరగా వేగిపోయినాయండి. ఇప్పుడు ఈ మట్టిది కాబట్టి చాలా బాగుంటుందండి చేపల పులుసు. ఇప్పుడు 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత మనకి సరిపడా ఉప్పు వేసుకోండి. ఎందుకంటే ఒకళ్ళు తక్కువ ఎక్కువ తినేవారు ఉంటారు కాబట్టి. ఇవి కూడా పచ్చి పోయే వరకు వేగిన తర్వాత 1 స్పూను పసుపు, సరిపడా కారం వేసుకోండి. దీనిలో కొంచెం ఎక్కువే పడుతుందండి, 2-3 స్పూన్లైనా పడుతుంది. చేపలు నేను కేజీ తీసుకున్నానండి. ఇవి గండిలైనా లేకపోతే కాకరలైనా ఈ తెల్ల చేపలు చిన్నవి ఇలా వేసుకుంటే పులుసు కానీ చక్కగా బాగుంటుందండి. ఈ పులుసు 150 గ్రాములు చింతపండు తీసుకున్నానండి. ఈ పులుసుకు సరిపడా అంటే కనీసం ఒక 6 లీటర్ అయినా నీళ్లు పోసుకుంటే సరిపోతుంది ఈ పులుసు. ఇప్పుడు మనం శుభ్రం చేసుకున్న చేపలు పక్కన పెట్టాను. దీనిలోకి మసాలా మనం ఒక ముద్దగా చేసుకొని ఇవన్నీ వేయించుకొని చక్కగా బాగుంటుందండి. వేయించుకొని ఇలా ముద్ద చేసుకున్నది ఇది ఇప్పుడు నేను వేస్తున్నాను. ఈ పులుసు చక్కగా మనకి 2-3 నిమిషాలు అయితే చిక్కబడి బాగుంటుందండి. టేస్ట్గా అయిపోవచ్చిందండి. ఇది పులుసు కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాను కదా చేపలు, ఈ చేపలు చక్కగా వేసేసుకుంటే ఆ పులుసుకి చేపలు పట్టి బాగుంటుందండి. ఎంతో టైం కూడా పట్టదు. మనం చేపలు వేసిన తర్వాత చేపలు ఊరికే మగ్గిపోతుంది. మనం గరిటె అంటూ పెట్టుకోకుండా ఇలా పట్టుకొని ఇలా తిప్పి ఈ వేడికి సరిపోతుందండి. ఒక 2-3 నిమిషాలైనా అలా తిప్పిన తర్వాత పెట్టితే సరిపోతుంది. తర్వాత 1 స్పూను గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒక 2 నిమిషాలు ఉన్న తర్వాత మనం దించేసుకున్నానండి నేను. ఈ పులుసు చక్కగా బాగుందండి టేస్ట్గా. మనం ఏ అన్నంలో అయినా బాగుంటుందండి ఇది. జొన్న అన్నం కానీ లేకపోతే ముడి బియ్యం కానీ కొర్రల అన్నం కానీ ఏదైనా బాగుంటుంది. నేనైతే మరి కొర్రల అన్నం వేసుకున్నాను. చాలా బాగుందండి. ఎప్పుడూ ఒకేలాగా అన్నాలు కాకోకుండా ఇలాగా మనం ఎప్పుడైనా ఇలా తింటే బాగుంటుంది. మీరు కొత్తగా చూసేవారందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.